హాయ్ ఫ్రెండ్స్, మీరంతా ఎలా ఉన్నారు? మీరంతా చాలా బావున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నా జీవితంలో జరిగిన ఒక యథార్థ సంఘటనను మీతో పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాను. మన వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఇక విషయంలోకి వెళితే, నా పేరు పార్వతమ్మ. చిన్నతనంలోనే పద్ధతులు, బంధాలు అంటూ నాకంటే వయసులో చాలా పెద్దవారైన మా మేనమామతో నాకు పెళ్లి చేశారు. కాని నా మనసులోని ఆశలు, కోరికలు ఆ బంధంలో ఎప్పుడూ నెరవేరలేదు. మా ఆయన వయసు మళ్లినవారు కావడం ఒకెత్తైతే విపరీతమైన అనుమానస్తుడు. నన్ను బయటకు కూడా సరిగా వెళ్లనిచ్చేవారు కాదు. ప్రతిరోజూ ఆ 4 గోడల మధ్య నరకంలా అనిపించేది. మనసులో ఒకే ఒక చిరు ఆశ, నన్ను అర్థం చేసుకునే, నన్ను ప్రేమగా చూసుకునే ఒక తోడు ఉంటే ఎంత బాగుండో అని. పక్కింట్లో ఉండే ఒక కుర్రాడు నన్ను చూసే చూపుల్లో ఒక ఆప్యాయత, అభిమానం కనిపిస్తుండేవి. కాని మా ఆయన అనుమానం వల్ల అతని వైపు చూడాలన్నా నాకు ఎంతో భయమేసేది. రోజులు అలా గడుస్తూనే ఉన్నాయి. కాని ఆ రోజు నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని ఒక కొత్త మలుపు తిరిగింది. అనుకోకుండా ఒకరోజు మా ఆయన పనిమీద పక్క ఊరికి వెళ్లాల్సి వచ్చింది. 2 రోజులు రానని చెప్పి వెళ్లారు. ఇన్నాళ్లకు నా మనసులోని భయం పోయి ఒక రకమైన స్వేచ్ఛ అనిపించింది. ఆ క్షణంలో నా మనసు పక్కింటి కుర్రాడివైపే లాగింది. సైగ చేసి అతన్ని ఇంట్లోకి పిలిచాను. మొదట తను కాస్త కంగారు పడ్డాడు. కాని నా కళ్లలోని బాధను, ఆశను చూసి లోపలికి వచ్చాడు. ఆ క్షణం మా ఇద్దరి మధ్య మాటలు కరువయ్యాయి. కేవలం కళ్లే మాట్లాడుకున్నాయి. ఆ రోజు గడిచిన ప్రతి నిమిషం నా జీవితంలో అత్యంత మధురమైనది. ఇన్నాళ్లుగా నా హృదయంలో దాచుకున్న ఒంటరితనం, ఆవేదన అంతా అతని సాన్నిధ్యంలో కరిగిపోయింది. అతని పలకరింపులు నాలో కొత్త ఊపిరిపోశాయి. అది కేవలం ఒక ఆకర్షణ మాత్రమే కాదు, ఇద్దరి మనసుల కలయిక. అప్పుడు ఆ కుర్రాడు నాతో ఇలా అన్నాడు: పార్వతమ్మగారు, మిమ్మల్ని ఇలా సంతోషంగా చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. దానికి నేను నవ్వుతూ, ఇన్నాళ్లకు నా మనసు ప్రశాంతంగా ఉంది. ఈ క్షణం నా జీవితంలో ఎప్పటికీ ఉండిపోవాలి అని చెప్పాను. సమయం చాలా వేగంగా గడిచిపోతోంది. ఆ మధురమైన క్షణాల్లో మునిగిపోయిన మాకు వేళ కావడం గుర్తులేకపోయింది. ఉన్నట్టుండి బయట గేటు తీసిన శబ్దం వినిపించింది. మా ఆయన అనుకున్న సమయం కంటే ముందే తిరిగి వచ్చేశారు. నా గుండె ఆగిపోయినంత పనైంది. మా ఆయన తలుపు కొట్టే సమయానికి చాకచక్యంగా పక్కింటి కుర్రాడు వెనుక తలుపుగుండా బయటకు వెళ్ళిపోయాడు. ఊపిరి పీల్చుకుని నేను తలుపు తీశాను. మా ఆయన ఇంట్లోకి వచ్చి చుట్టూ అనుమానంగా చూశారు. కాని ఏమీ కనిపెట్టలేకపోయారు. ఆ రోజు గడిచిన ఆ 15 నిమిషాల తీపి జ్ఞాపకాలు, ఆ మధురమైన అనుభూతి నా గుండెల్లో ఎప్పటికీ పదిలంగా ఉండిపోతాయి. ఈ అనుభవం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక తీపి జ్ఞాపకం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై నొక్కితే నేను పెట్టే ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే వస్తుంది. మరో మంచి అనుభవంతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.